హైదరాబాద్ బండ్లగూడ ప్రాంతంలో వైద్యులపై జరిగిన దాడిని నిరసిస్తూ వరంగల్ నగరంలో వైద్యులు ఆందోళనకు దిగారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి అసోసియేషన్ భవనం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వైద్యులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసిన వారికి ఎలాంటి శిక్షలు అమల్లో ఉన్నాయో అవే శిక్షలు వైద్యులపై దాడి చేసిన వారికి కూడా వర్తింపజేయాలని కోరారు. దేశవ్యాప్తంగా వైద్యులపై దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన వైద్యులు దోషులను కఠినంగా శిక్షిస్తే తప్ప ఈ తరహా ఘటనలు ఆగవని స్పష్టం చేశారు. వైద్యుల భద్రతకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, 3 రోజుల క్రితం బండ్లగూడలోని ఒక పీడియాట్రిక్ డాక్టర్, అపారమైన అనుభవం, 38 సంవత్సరాల పైగా అనుభవం గల ఒక డాక్టర్ను అమానుషంగా కొట్టారు. ఒక పేషెంట్ చనిపోతే ఇది మాకు మొదటిది కాదు, చివరిది కాదు అనిపిస్తుంది. ఎందుకంటే వైద్య వృత్తి అన్నిటికన్నా గొప్ప వృత్తి. మానవ సేవే మాధవ సేవ అంటారు. దేవుడు డాక్టర్ రూమ్లో పుట్టినంటారు. అది మాటల వరకే పరిమితం చేస్తూ అదే దేవుడైన డాక్టర్ను కొన్ని పరిస్థితుల పట వారు అనుకున్నది కానప్పుడు డాక్టర్లపై భౌతిక దాడులు ఈ మధ్యన పెచ్చిపీరుతున్నాయి, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. మేము దేవుళ్ళం కాదని ఎప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. మీరు అనుకున్నట్టు మీ దేవుళ్ళం కాదు, మేము మనుషులమే, వైద్య వృత్తి నేర్చుకున్న మనుషులు ఉన్నాం, అంతే తప్పితే మీ దేవుళ్ళం కాదు. దయచేసి మర్చిపోండి. మా దగ్గర అద్భుత శక్తులు కానీ అతీత శక్తులు కానీ ఇంద్రియ శక్తులు మా దగ్గర లేవు. మేము నేర్చుకున్న విద్యను మేము పేషెంట్లపై చేసి పేషెంట్ రోగాలను కాపాడడం లోపల మా ప్రయత్నం మేము చేస్తుంటాం. ఒక్కొక్కసారి సక్సెస్ కాకపోవచ్చు. దానికి డాక్టర్ని బాధ్యుని చేసి భౌతిక దాడులు పాల్గొనడం అనేది గర్హనీయము. దీన్ని ఐఎంఏ తెలంగాణ స్టేట్ కావచ్చు, వరంగల్ బ్రాంచ్ కావచ్చు, ముక్తఖండతో ఖండిస్తున్నాం. మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా దయచేసి వినయంగా కోరుకునేది ఏంటంటే, డాక్టర్ అనేది గొప్ప వృత్తి. మాకు వైద్యం చేసేటప్పుడు కనీస